చాలా విపత్కర పరిస్థితిలో ఉంది. విద్య, వైద్య, విమానయానం, నౌకాయానం, రైల్వేస్, ఆర్టీస్, వాట్ నాట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఆల్ పబ్లిక్ సెక్టార్ని ప్రైవేట్ సెక్టార్ చేస్తూ మొత్తం అంబానీలు, అదానీలు, కార్పొరేట్ శక్తుల్లో ఈవేళ కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. ఏమిటి మీరు ఇలా చేస్తున్నారు, రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారు, రాజ్యాంగ హక్కులు కారాస్తున్నారు అని ఎవరైనా ప్రశ్నిస్తుంటే, ఇది దేశ అభివృద్ధి కోసం, దేశ మనుగడ కోసం. యు మస్ట్ వెల్కమ్ సరళీకరణ. వరల్డ్ బ్యాంక్ ఆదేశాలు, ప్రపంచ బ్యాంక్ షరతులు లోబడి ప్రపంచ వాణిజ్య సంస్థ కూర్చుకున్న ఒప్పందాల వల్ల ఎన్ని మేము చేస్తున్నాం, బికాజ్ ది డెవలప్మెంట్ అంటూ చట్టాలు మేము తీసుకొచ్చాం రైతుల కోసమే అని చెప్తూ ఈవేళ కేంద్ర ప్రభుత్వం మరొకసారి భారతదేశ ప్రజానీకాన్ని వంచిస్తుంది. ఓ కేంద్ర ప్రభుత్వమా, మీరు తీసుకొచ్చినటువంటి ఈ రైతు చట్టాలు ఏమైతే ఉన్నాయో అవి మా రైతుల పాలిట వరాలు కాదు, మా రైతుల పాలిట శాపాలు, మన శాసనాలు. దయించి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఆ చట్టాలను ఇమ్మీడియట్గా మీరు రద్దు చేయండి అని గత సంవత్సరం కాలంగా ఢిల్లీలో దేశం నలుమూలల నుంచి చలనక, ఎండనక, వాననక అమోఘమైన మహత్తర పోరాటం చేస్తున్న ఆ రైతు నాయకులు ఎవరైతే ఉన్నారో, రైతాంగం ఏమైతే ఉందో, అటువంటి రైతాంగానికి సంఘీభావం ప్రకటించని ఇక్కడికి వచ్చిన ఈ నాయకులందరూ వాళ్లే. నేను సంఘీభావం ప్రకటించా. అందుకే ఈ మహామహులు, ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా సినిమా చూపించాను. వాళ్ళ అభిప్రాయాలు దయచి మీరు వినండి. ఈ రైతన్న సినిమా, ఈ రైతు వ్యతిరేక చట్టాలను ఇమ్మీడియట్గా రద్దు చేసి రైతులకు మేలు చేయాల్సిందిగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా నరేంద్ర మోడీ గారు, రైతులంటే నాకు చాలా గౌరవం చెప్తున్నారు మీరు. ఓకే, నిజంగా మీకు రైతాంగం మీద గౌరవం ఉంటే ఈ కరోనా కష్టకాలంలో గత 2 ఏళ్ల నుంచి మనందరం కూడా మాస్కులతో, శానిటైజర్లతో భయపడిపోయి, భయకంపితులైపోయి ఇళ్లకే పరిమితమైపోతే, ఏ మాస్కులు ధరించకుండా, ఏ శానిటైజర్లు రాసుకోకుండా, ఆరుగాలం కష్టపడి 3 పంటలు తీస్తూ మనందరికీ అన్నం పెడుతున్న అన్నదాత మీద మీకు నిజంగా గౌరవం ఉంటే వెంటనే ఈ 3 చట్టాలని రద్దు చేయండి, వాటితో పాటు విద్యుత్ సంస్కరణ చట్టాన్ని రద్దు చేయండి అనే నా విజ్ఞప్తే నా రైతన్న సినిమా. ఎస్ ఎస్, థ్యాంక్స్ మై ఫ్రెండ్స్. ధన్యవాదాలు మిత్రులారా, మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు పెద్దలు మాట్లాడతారండి, ఎందుకంటే వాళ్ళందరూ పోరాటం చేసి వచ్చిన వారు. అందరూ ఉడ్డే శోభనాథేశ్వర గారు కానీ, ఆంధ్రప్రదేశ్ సిపిఎం హెడ్ నాయకులు శ్రీ మధు గారు కానీ, అలాగే కేంద్ర వ్యవసాయ నాయకులు శ్రీ మల్లారెడ్డి గారు కానీ, అలాగే చాడా వెంకటరెడ్డి గారు కానీ, సిపిఐ నాయకులు, తెలంగాణ రాష్ట్ర నాయకులు మామూలు సాగర్ గారు కానీ, బస్సే పద్మ గారు కానీ, వీళ్ళందరూ కూడా, కోదండరెడ్డి గారు గ్రేట్ రైతాంగ వీరుడైన, రైతాంగ నాయకుడైన ఆయన కానీ, అలాగే శ్రీనివాసరెడ్డి గారు రైతు పక్షపాత అయిన శ్రీనివాసరెడ్డి గారు, ఎక్స్ఎంఎల్సి టిఆర్ఎస్ వారు కానీ, అలాగే ది పీపుల్స్ బ్యాలెట్, ది బెస్ట్ కమ్యూనికేటర్ ఇన్ ది వరల్డ్ పాల్ రాబ్సన్ అండ్ గద్దర్, ది లివింగ్ లెజెండ్ గద్దర్ అన్న కానీ, అలాగే ఈవేళ గోరెటంకన్న, కేసీఆర్ గారికి నేను సెల్యూట్ చేస్తున్నా. మా కళాకారులని, మా కళారంగాన్ని, యావత్ కళా జాతిని కూడా మీరు గోరెటంకన్కి ఎమ్మెల్సీ ఇచ్చి గుర్తించి గౌరవించినందుకు సెల్యూట్ టు కేసీఆర్ గారు. అలాంటి మన ఎమ్మెల్సీ ఓ ప్రజా వాగ్గేయకారుడు, మామూలు కవి, మహాకవి గోరెటంకన్న, గద్దరన్నకి అసలు సుసలు వారసుడు గోరెటంకన్న వారు కానీ, అలాగే న్యూ డెమోక్రసీ నాయకులు శ్రీ గోవర్ధన్ గారు కానీ, ఎందరో ఉన్నారు. మన వెంకన్న గారు కానీ, వాళ్ళందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్నవారు కాబట్టి, నా సినిమాను చూశారు కాబట్టి వాళ్ళ స్పందన తెలియపరచాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఫస్ట్, మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎన్టీ రామారావుకి అత్యంత ప్రీతిపాత్రులు చౌదరి చరణ్ సింగ్ గారికి శిష్యుడు, ఎన్జీ రంగ గారి శిష్యుడు, మామూలు నాయకుడు కాదు, ఉడ్డే సామనాథ్ సారు, ఈజ్ నియర్లీ 80. కరోనా కష్టకాలంలో కూడా కరోనా సోకినా సరే ఢిల్లీ వెళ్ళి రైతాంగంతో ముచ్చటించి వాళ్ళకి సంఘీభావపడించి మళ్ళా ఆయన డబ్బులు పంపించి స్టిల్ ఈజ్ ఫైటింగ్ సచ్ ఎ గ్రేట్ రైతాంగ వారియర్ శ్రీ ఉడ్డే సామనాథ్ మాట్లాడవలసిన కోరుతున్నాను. దేశం అవడానికి ప్రధాన కారకులు సోదరులు
ఆర్ నారాయణమూర్తి గారు ఈనాడు భారతదేశంలో వ్యవసాయ రంగం పరిస్థితి, రైతుల యొక్క పరిస్థితి, వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలు, కష్ట నష్టాలు, వీటన్నిటిపైన పులి మీద పుట్రలాగా పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టుగా ఇప్పుడు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నల్ల వ్యవసాయ చట్టాలు, అట్లాగే విద్యుత్ సంస్కరణ బిల్లు, స్వామినాథన్ కమిషన్ సిఫార్సును అమలు చేయకపోవటం, వీటన్నిటి వలన జరగబోయేటటువంటి అనర్థకాలను కూడా కళ్ళకు కట్టినట్టు రైతన్న సినిమాలో ఆర్ నారాయణమూర్తి గారు చూపించటం ఎంతో సంతోషించదగిన విషయం. కోట్లాది మంది తెలుగు రైతులు, తెలుగు ప్రజలకు కళ్ళకు కట్టినట్టు ఢిల్లీలో ఉద్యమాన్ని కూడా అక్కడ రోడ్ల మీద ఇనుప మేకులు కాంక్రీట్ వేసి రైతులు రాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి చర్యలు మన కళ్ళకు కట్టినట్టు చూపించారు. తుపాకీ కాల్పులు ఇవన్నీ కూడా చూపించారు. నిజంగా వారికి నేను నాకన్నా చిన్నవారేమో శిరస్సు పెంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే మాటలు చెప్పడం తేలిక, కానీ ఆచరణలో చేయటం చాలా కష్టం. వేదిక మీద అందరూ పెద్దలు, చాలామంది పెద్దలందరూ కూడా ఉన్నారు. చాలామంది వారి వారి మాటలు చెప్పాలి కాబట్టి క్లుప్తంగా ఒక 2-3 విషయాలు మాత్రం మనం చేస్తాను. వారందరూ చెప్పారు, ఒక ముఖ్యమంత్రి నేను స్వామినాథన్ కమిషన్ సిఫార్సును అమలు చేస్తాను అని. అసాధ్యమేం కాదు. ఈనాడు కేరళ ప్రభుత్వం, పినరాయి గారి ప్రభుత్వం ధాన్యానికి స్వామినాథన్ కమిషన్ సిఫార్సును అమలు చేస్తూ ఉంది. అంతేకాకుండా కూరగాయలు, పండ్లకు కూడా ఈ రోజున మినిమం సపోర్ట్ ప్రైస్ డిక్లేర్ చేసి ఇటు రైతులకు అటు వినియోగదారులకి కూడా మేలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ప్రభుత్వాలు అనుకుంటే అసాధ్యమేం కాదు. ప్రతి సంవత్సరం కేంద్రం బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు, ఎక్సైజ్ డ్యూటీల రాయితీలు, కస్టమ్ డ్యూటీస్లో రాయితీల ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని, రెవెన్యూని కోల్పోతూ ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూనే ఉంది. అట్లాగే ఇందాక అందరూ చూపించినట్టుగా చెప్పారు, 82,000 కోట్లు ఈ మోడీ గారి ప్రభుత్వమే ఈ 7 సంవత్సరాల్లో 8 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ పెద్ద పెద్ద బడా సంస్థలకు సంబంధించినటువంటి రుణాలు మాఫీ చేసినటువంటి ఘనమైన చరిత్ర కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. కానీ రైతుల ఏడలు మాత్రం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అందులో చెప్పారు, దాంట్లో 100కి 100 పళ్ళు కూడా వాస్తవం ఉంది. నేను సుప్రీంకోర్టులో దావా వేశాను ఈ విషయంలో. ఇది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగం ప్రకారంగా వ్యవసాయ మార్కెటింగ్ అనేటటువంటి రాష్ట్రాల పరిధిలో లిస్టు 2లో ఉన్నాయి. వీటి మీద కేంద్ర ప్రభుత్వం కానీ పార్లమెంట్ కానీ చట్టం చేస్తానికి వీల్లేదు. ఒకవేళ చెయ్యాలి అనుకుంటే ఉమ్మడి జాబితాలోకి తీసుకురావాలి. దానికి ముందుగా రాజ్యాంగ సవరణ చేసి ఉమ్మడి జాబితాలోకి తీసుకొచ్చి అప్పుడు రాజ్యాంగ సవరణ చేసి అప్పుడు ఈ చట్టం చేసే అధికారం ఉంది, కానీ అంతవరకు లేదు. అంతేకాకుండా రాజ్యసభలో అక్కడ సభ్యులు 232 నిబంధన కింద ముందుగానే నోటీస్ ఇచ్చారు, సెలెక్ట్ కమిటీకి పంపాలి అని చెప్పి. చర్చ జరిగినప్పుడు ఓటింగ్ నిర్వహించాలి అని చెప్పి చేతులెత్తి డిమాండ్ చేశారు. దానిని తిరస్కరించడం అనేది ఇంతవరకు ఎప్పుడు కూడా జరగలేదు. మొన్న అప్రజాస్వామికంగా రాజ్యసభ బిజినెస్ రూల్స్ను కూడా అతిక్రమించి చట్టాన్ని మూదువాణి ఓటుతో పాస్ చేశామని అన్నారు. రాజ్యాంగం ప్రకారంగా పార్లమెంటులో మెజారిటీ సభ్యుల యొక్క ఆమోదం ఓటింగ్ ద్వారా తెలిసినప్పుడు మాత్రమే ఆ బిల్లు చట్టం అవుతుందని చెప్పి రాజ్యాంగంలో కూడా ఉంది. ఈ అంశాలన్నింటినీ కూడా పేర్కొంటూనే సుప్రీంకోర్టులో దావా వేయటం జరిగింది. అప్పటికే 2-3 వేసి ఉన్నారు. దానితో నేను వేసినటువంటి దావాను కూడా జతపరిచి ఈ వేసవకాల సెలవు అనంతరం టేకప్ చేస్తామని చెప్పి అన్నారు. నాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. విచారణ జరిగితే తప్పనిసరిగా 3టిని కూడా కొట్టేస్తారు. అట్లాగే ఈ విద్యుత్ సంస్కరణ బిల్లు, ఇది అదానీ గారి ఆఫీసులో తయారైనటువంటి బిల్లు. డాక్టర్ కేఎల్ రావు గారు
వారి అబ్బాయి అశోక్ రావు గారు ఢిల్లీలో మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి విద్యుత్ ఇంజనీర్ల అసోసియేషన్కి ఆయన ఫెడరేషన్కి ఆయన ప్యాట్రన్గా ఉన్నారు. వారు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారంగా అలా జరిగింది. అంతేకాకుండా ఈ రోజున ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రైవేటైజ్ చేసినటువంటి విధానం వేరు. మెజారిటీ అధికారం అంతా మెజారిటీ షేర్ హోల్డింగ్ గవర్నమెంట్ కింద ఉంచుకుని కొద్ది షేర్లని కొద్ది పర్సంటేజీని ప్రైవేటైజ్ చేసి దాని మీద పెట్టినటువంటి పెట్టుబడిలో కొంత భాగం తీసుకుని తిరిగి రాబట్టుకుని ప్రణాళికల్లో అభివృద్ధికి ఖర్చు పెట్టాలనే విధానంగా వాళ్ళు అమలు చేస్తే ఇవాళ ఈ ప్రభుత్వం బుక్ వాల్యూ ప్రకారంగా స్ట్రాటజిక్ సేల్ అంటే మొత్తం అమ్మేస్తా ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. మన నారాయణమూర్తి గారు చెప్పినట్టుగా అవే కాదు, ఆఖరికి డిఫెన్స్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను కూడా అమ్మేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కూడా జరుగుతుంది. ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. తప్పనిసరిగా ఈ విద్యుత్ సంస్కరణ బిల్లు అనేటటువంటి తెచ్చింది అదాని సంస్థలకి కట్టబెట్టడానికి అని మీకు మనవి చేస్తున్నా. లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి డిస్కామ్ ఆస్తుల్ని కారు చౌకగా అదానికి కట్టబెట్టబోతా ఉన్నారు. అట్లాగే ఇప్పుడు ఆల్రెడీ 24 కోట్ల మీటర్లు ఉండగా 25 కోట్ల స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్లని 1,25,000 కోట్లతో ఖర్చు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నం. ముఖేష్ అంబానీ గారు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటటువంటి ఆ ప్రీపెయిడ్ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్లు వాళ్ళకి దాదాపు 24,000 కోట్ల రూపాయలు లాభం కట్టబెట్టడానికి చేస్తూ ఉన్నటువంటి బిల్లుని మీకు మనవి చేస్తున్నా. అందువల్లనే భారత రైతాంగం 7 మాసాలకు పైగా రాజీ లేనటువంటి పోరాటం చేస్తూ ఉంది. ఇది జీవన్మరణ సమస్య రైతాంగానికి సంబంధించి 100కి 100 పాళ్ళు ఈ ఉద్యమం జయప్రదం కావాలి, వ్యవసాయం నిలవాలి, రైతు గెలవాలి. దానికి కృషి చేస్తా ఉన్నటువంటి ఆర్ నారాయణమూర్తి గారికి మరొకసారి హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. వేదికపోయినటువంటి అనేక మంది పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. నేను ఊహించింది ఒకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగింది మరొకటనే సామెత గుర్తుకొస్తా ఉంది. రైతన్న సినిమాకు సంబంధించి నేను చూస్తూ ఉంటే ఒకవైపున ఆ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి, రెండో వైపున ఆలోచనలు పెళ్ళుపుకుతూ ఉన్నాయి. అంటే ఆర్ నారాయణమూర్తి గారు అనేక సినిమాలు తీశారు, కానీ ఇప్పుడు ఇవాళ అన్నదాత రైతన్న, ఆత్మహత్యల పాలవుతున్న రైతన్న, అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెడుతున్న పాలకులకు సంబంధించినటువంటి వారి నిజ స్వరూపాన్ని కళ్ళకు గట్టే పద్ధతిలో బయటపెట్టేటువంటి ఆర్ నారాయణమూర్తి గారికి నా వైపున, నా పార్టీ వైపున ఉదయపోయినటువంటి అభినందనలు తెలియపరుస్తా ఉన్నాను. వారు చాలా లోతుగా విశ్లేషణ చేసి అధ్యయనం చేసి మరి ఆ పాటలు, అందులో గద్దర్ అనేది కూడా ఒక పాట ఒకటి 2 ఉన్నట్టున్నది, వందే మాత్రం కూడా ఒక పాట ఉన్నట్టున్నది నాకు అయింది. ఆ పాటలు, ఆ నటన, అన్ని సన్నివేశాలు, ఇవన్నీ చెప్తే టైం లేదు, చాలామంది పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉన్నారు. ఏదైనా ఆ సన్నివేశాలు కళ్ళ గట్టిగా ఉన్నాయి. ఈ రైతన్న సినిమా ఇది అన్ని రకాల కూడా ఈనాడు రైతాంగానికి ఒక దిక్చూసిగా, ఒక భవిష్యత్తుకు ఇది ఒక బాసరగా ఉండేందుకు, ధైర్యాన్ని అందించేందుకు మరి సీరియస్గా ఈ తోడ్పడుతుందని అనుకుంటా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలు కూడా మరి మన పెద్దలు సోమనాథేశ్వరి గారు బాగా వివరాలుగా చెప్పారు, అందుకని నేను ఎక్కువగా చెప్పను. ఇలా మోడీ ప్రభుత్వం మోసాలు చేస్తున్నది, దగా చేస్తున్నది, అన్ని వర్గాల ప్రజలను వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నది. అందులో వ్యవసాయంలో కూడా కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ అంటే ఇంకేది వదిలిపెట్టరా? ఇప్పటికే రక్షణ రంగము, రైల్వే రంగము, ఉక్కు పరిశ్రమలు లేకుంటే అన్నీ పోయినాయి. ఇప్పుడు ఏమీ బిఎస్ఎన్ఎల్ అన్నీ పోయినాయి, ఎల్ఐసి లాభాలు ఉన్నాయి. 1, 2, 3 చెప్తే టైం వృధా అవుతుంది. ఏదైనా కూడా అన్నిట్లో కూడా మీరు మరి అన్ని రంగాలను కూడా కార్పొరేట్ చేసుకుంటూ, నేనైతే చిన్నప్పుడు వినేవాడిని, నేను కమ్యూనిస్ట్ పార్టీకి వచ్చినాక టాటా, బిర్లా అనేది వాళ్ళు ఎక్కడికో పోయింది. ఇప్పుడు ఆదాని, అంబానీలు వచ్చేసారు. అంటే అలాంటి స్థితి ఈరోజు ఏర్పడ్డది. కాబట్టి ఆదాని, అంబానీ కొరకే సహజ వనరులు ఇవన్నీ దోసిపెట్టి, అంటే దోసుకోండి దాచుకోండి అనే రీతిలో ప్రపంచంలో మీరు పెద్ద ధనవంతులు కండి అనే పత్రుల్లో
ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చట్టాలకు సంబంధించిన విషయంలో మరి సీరియస్గా ఇలా అన్ని పొందుపరచబడ్డాయి. మనకు అన్ని కూడా అన్ని సన్నివేశాల్లో కూడా విశదీకరించి ఉన్నాయి. తర్వాత ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు కూడా ఎండగట్టాయి. తర్వాత ఏదైనా స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అనేటువంటిది ఇవాళ ప్రతి ఒక్క రైతు గుండె నుంచి రైతు నోటి నుంచి వచ్చినటువంటి మాట, ప్రజలు చర్చనీయం ఉన్న మాట. అనేక అంశాలను కూడా నేను ఇంకా ఎక్కువగా చెప్పకుండా అనేక అంశాలు కూడా క్రోకరించి రైతన్న సినిమా తీసుకురావడం అనేది ఈనాటి అప్రోప్రియట్ టైం, అంటే సరి అయిన సమయంలో సరైన రైతన్న సినిమా తీసుకొచ్చినటువంటి ఆ నారాయణమూర్తి గారి ఈ రైతన్న సినిమా తప్పనిసరిగా ప్రేక్షకులు ఆదరించి అభిమానించి పెద్ద ఎత్తున మరి చూస్తారని చెప్పి ఆశావాదాన్ని వ్యక్తం చేస్తూ రైతన్న సినిమా 100% సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ నారాయణమూర్తికి మరొకసారి అభినందన తెలుపుతూ సెలవు తీసుకున్నాం. ఇంకా ఈ 2 గంటల ఈ సినిమాలో ఒక మంచి సందేశం అందించారు నారాయణమూర్తి గారు. ఇది మామూలుగానైతే నారాయణమూర్తి గారి మాటలో కానీ చేతిలో కానీ అడుగులో కానీ ఆవేశం బాగా ఉంటుంది. ఆవేశం నిజంగా అది చాలా సమాజంలో ఎక్కడైనా ఏ రంగంలో అయినా ఎవరికైనా ఇబ్బంది వస్తే దాన్ని ఎదుర్కోవడానికి తనకున్న విద్య. సినిమా తీయడం అంటే చాలామంది డబ్బుల కొరకు తీస్తారు, చాలామంది పాపులారిటీ కొరకు తీస్తారు. ఈ రైతు ఈతి బాధలు, వ్యవసాయము, రైతు కూలి, కౌలు రైతు, వీటి విషయంలో సినిమా తీయడం అని అంటే మామూలు మాట కాదు. ఇందులో ఒకటి నారాయణమూర్తి గారిని నేను మనసారా అభినందిస్తున్నా. నిజంగా ఒకనాడు రైతుకి సమాజంలో ఎంత గౌరవం ఉండేది. నా చిన్నతనంలో ఎండాకాలంలో పంటలు కోసిన తర్వాత కలెక్టర్ ఊరికి వచ్చేటోడు. అయితే చాలామంది వక్తలు మాట్లాడేది ఉంది. నిజంగా చెప్పాలంటే ఇవాళ ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ చేసిన ఈ రైతు సూత్రాలను గత 7 మాసాల నుంచి నార్త్ ఇండియాలో చలి అనకుండా, ఎండ అనకుండా, రాత్రి అనక, పగలనక వాళ్ళు ఉద్యమాలు చేసుడు చేస్తూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాం. అయినా సెంట్రల్ గవర్నమెంట్కు ఈగ గుట్టినట్టు కూడా అవుతలేదు. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన, అయితే నాకు 30 సంవత్సరాల కింద నాకు చిన్న ఎక్స్పీరియన్స్. మా కాస చిన్న ఆయన కొడుకే పుచ్చకాయలు మా ఊర వరంగల్ అర్బన్లోనే ఉంటుంది, మార్కెట్కి తీసుకుపోయిండు 2 బండ్ల నిండా. రైతులు ఉడతలు కాదు ఉడుములు అని చెప్పేసి పద్ధతుల్లో ఈ సినిమాలో సందేశాన్ని చూపించారు. 3వ అంశం దమ్ము చేయటమే కాదు పోరాడే దమ్ముంది అని చెప్పేసి దీంట్లో ఆ సినిమాలో సందేశాన్ని చూపించారు. చాలా చక్కగా, చాలా ఇన్స్పైర్గా ఉంది. చివరిగా అంటే కౌలు రైతులకు సంబంధించి ఒక అంశం చెప్పారు. దాంట్లో నేను కూడా అదే చెప్తున్నా. దాన్ని కాస్త వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కౌలు రైతుని భూ యజమానులు దోపిడీ చేస్తూ ఉన్నారు, వడ్డీ వ్యాపారస్తులు దోపిడీ చేస్తూ ఉన్నారు, ధాన్యం వ్యాపారస్తులు దోపిడీ చేస్తూ ఉన్నారు, విత్తనాలు అమ్మేవాళ్ళు. అన్న నాకు మంచి వేషం ఇచ్చారు, చేయించారు. ఇక్కడ ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. సినిమా సమావేశాలకి, మీటింగులకి, ఈ సమావేశానికి మీటింగ్కి చాలా తేడా ఉంది. అది మీ అందరూ ఇట్టే పసిగడతారు. ఎందుకంటే సమాజ జీవనంలో ప్రముఖ పాత్ర వహించేటువంటి వారు రైతు నాయకులు, ప్రజానాయకులు, రాజకీయ నాయకులు, ప్రజా కళాకారులు, ప్రజా యుద్ధ నౌక, ప్రజా వాగ్గేయకారులు, ఇలా ఒక ప్రజా కళాకారుడు ఏర్పాటు చేసినటువంటి సభ ఈ కలయికతో. ఈ సభకి ఆ ప్రత్యేకత రావడానికి 1-2 విషయాలు చెబుతాను నేను చెప్పి. ఎందుకంటే సినిమా గురించి, ఉద్యమం గురించి, మరి రైతాంగానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి వాటి గురించి అందరూ పెద్దలు మాట్లాడారు. భారతంలో యక్షుడు ధర్మరాజుని అడుగుతాడట, గుణాలన్నింటిలోకి గొప్ప గుణం ఏదయ్యా అని. ధైర్యం అంటాడట అతను.
అదేంటయ్యా మామూలు శాంతగుణమో క్షమాగుణమో ఇట్లాంటివి గొప్ప అని చెప్పాలి, కానీ ధైర్యం చెప్పేవేంటంటే ధైర్యం ఉన్నవాడే క్షమిస్తాడు, ధైర్యం ఉన్నవాడే దానం చేస్తాడు, ధైర్యం ఉన్నవాడే ఏదైనా చేస్తాడు, అందుకని ధైర్యం చాలా గొప్పదయ్యా అన్నిటికంటే అన్నట్ట. అలాంటి ధైర్యం ఆర్ నారాయణమూర్తి అన్నలో ఉంది. అది నేను చెప్పదలుచుకున్నది. ఎందుకంటే ఒక ప్రముఖ కవి, నాకు మంచి మిత్రుడు, రచయిత, ఆయన వాళ్ళు వచ్చారు కానీ వెళ్ళిపోయారు, సుద్దాల అశోక్ తేజ్ గారు. ఆయన ఒకసారి మాట్లాడుతూ ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలు కాలనాళిక లాంటివి అని ఒక ప్రసంగంలో చెప్పాడు ఆయన. అంటే ఈ భారతదేశంలో కానీ ఇక్కడ మన ప్రాంతంలో కానీ జరిగినటువంటి ఒక ఉద్యమాల్ని ఎవరైనా రీసెర్చ్ చేయదలుచుకుంటే ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలు వరుసనే చూస్తుంటే ఇక్కడ జరిగినటువంటి ఉద్యమాలన్నీ కూడా వాటికి కనపడతాయి, ఇదొక కాలనాళిక లాంటిది అయింది అని అన్నది. నేను అది నాకు అట్లా గుర్తుంది, చాలా గొప్పగా చెప్పాడు ఆయన ఆ రోజు. నేను చెబుతాను, అనుకుంటే విషం తప్ప రసం లేదు, ఆవు నెయ్యి అనుకుంటే పంది కొవ్వు వెగట, అల్లం వెల్లిపాయ కల్తీ, కొబ్బెర గసాలు కల్తీ, పాలు నీళ్ళలోన కల్తీ, పచ్చడి ప్యాకెట్ల కల్తీ. ఈ పాట అన్నరాయిచి పాడించినాడు. తర్వాత ఇందులో గొప్ప పాట ఉంది. ఆనాడు ఒక్క మేనిఫెస్టోకు ఒక లైన్లతో ఉద్యమం వస్తుంది ఎప్పటికి కూడా. దుక్కులు దున్నే రైతు సేతులకు బేడీలెందుకు రోరన్న. ఇక ప్రశ్న అంతే. ఈ ప్రశ్న యుగాల కొద్దీ రాజ్యం మీద ఆధిపత్యాల మీద వేసిన ప్రజా వారసత్వ పద్ధతి. ఆ ప్రశ్నలకు నిలువెత్తు రూపం అయి చిత్ర సినీ రంగంలో ఉన్న ఆంతరంగానికి బాహ్యానికి తేడలేని గొప్ప నటుడే కాదు, అంటే అన్న ఉండే స్వభావం ఈ గొప్ప మానవతావాది. ఆయన నారాయణమూర్తి ఆయన ముందు కంటే ఆయన వెనక పొగడడం మాకు ఇష్టం. ఆయన ఎందుకంటే ఆయన అలాంటి ఈ సినిమాలో, అంటే ఈ సినిమా గురించి నేను మాట్లాడిన గదరం ఉన్నప్పుడు అసలు మాట్లాడిన పెద్దలంతరు ఒడ్డే శోభన దృష్టిలో ఉండే పెద్దలు, కోదండరామరెడ్డి లాంటి వాళ్ళు, పాదాబంధనం, నేను చాలా సభలు ఉన్నారు. ఆ మాట ఉన్న నారాయణమూర్తి అంటే వాళ్ళ హృదయంలో ఎక్కడో ఒక వేదన, ఒక చీకటి, ఒక బాధ అలుముకుంటే ఈ సినిమా చూసిన తర్వాత కన్నీళ్ళు వస్తాయని ఆ మాట అన్నారు. వాళ్ళ హృదయం నుంచి వచ్చింది. ఈ సినిమాకి సర్టిఫికేట్ అది. నేను ఎందుకంటే ఇక్కడ ఉన్న వేదిక పైన అంతా కొందరు తప్ప అందులో నేను మా అన్న గద్దరనే ఉన్నప్పుడు మేము మాట్లాడాను. అయితే సినిమా నారాయణమూర్తి అన్న ఎప్పుడు ఈ సినిమాలో పౌరాణిక నటులు చీమకుర్తి నాగేశ్వరరావు పాత్ర వేయాలంటే 2 రోజులు అందరిని మర్చిపోయి మందే ప్రపంచాన్ని మర్చిపోతారు, హరిశ్చంద్రులే కావాలని. ఇవాళ ఈ సినిమాలో రైతు జీవితంలో నారాయణమూర్తి అన్న మిగతా సినిమాలకు భిన్నంగా గొప్ప నటనే కాదు, ఆయన నటన గురించి మనకు పెద్దలు చెప్తారు, అంత వేరు. మన కన్నీళ్లు పెట్టింది ఆయన పాత్రనే. అట్లే కాదు, ప్రతి పాత్ర కృష్ణేశ్వరరావు మొదలుకొని ఆ విలన్ల మీద మనకు ఎంత కోపం వస్తుంటే వాళ్ళు అద్భుతంగా వాళ్ళ నుంచి నటన రాబట్టినాడు. విలన్ కానీ, ఆ పిల్లోడి పాత్ర కానీ, ఆ మంత్రి, ఆ పాత్రల ఔచిత్యం, నాటకీయత అనేది చాలా విషయాలు తెచ్చిన నారాయణమూర్తి నాకు పైకి కనపడేది ఒక రూపం. ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా ఈ సినిమాలో మనకు బోరు కానీ రిపిటెన్స్ అని అమ్మ అన్నది ఆ పునరుక్తి లేదు. అంత మంచి సినిమా ఇది. తర్వాత దేశంలోని చట్టాలు చాలా సాంకేతికమైన అంశాలు, చట్టాలు, స్వామినాథన్ కమిటీ, ఈ పరిభాష అంతా కళాత్మకమైన ఒక సెల్యులాయిడ్ పైన ఒక కళా ప్రదర్శన కళాఖండంలో ఇముడ్చాలంటే చాలా కష్టసాధ్యమైన పని. ఈ జర్నలిజంలో వచ్చే అంశాన్ని చాలా జీవితంతో అన్వయించి ఎక్కడ కొనసాగినట్టు మనకు చదువుతున్నట్టు సీరియస్గా అద్భుతంగా కళాఖండంగా భారతదేశ చట్టాలు, రైతాంగ వ్యవస్థ, జరుగుతున్న మార్పులను ఒక గంటన్నర నీరులో చూపడం అనేది నారాయణమూర్తి అన్నకే సాధ్యం, అది సత్యం, అది బావు. సినిమా చాలా గొప్పగా ఉంది నేను చెప్తాను. ఎందుకనే చూసిన వాళ్ళందరూ కూడా కన్నీళ్ళు పెట్టినారు. పాటలు కూడా అట్లాంటి పాటలే, అశోక్ అన్న పాట కానీ, పెద్ద ఆయన పాట కానీ, నా 2 పాటలు, అన్న పాటలు, అన్ని పాటలు మంచి పాటలు ఉన్నాయి. ఈ సినిమాతో నారాయణమూర్తి గురించి చెప్పుకోవాలంటే నేను 30 ఏళ్ళ నుంచి అన్న ఉద్యమాల నుంచి, వామపక్ష ఉద్యమం, విప్లవోద్యమం, వాటి అభిమానిగా, వాటి పట్ల గౌరవం ఉన్నవాడిగా నారాయణమూర్తి అన్న జీవితం మేము చెప్తాం. ఎక్కడన్నా నాలంటుడు కొద్దిగా తప్పుతాడు, కానీ నారాయణమూర్తి అన్న నికార్స్ అయిన శ్రామిక వర్గ పక్షపాతి, న్యాయపక్షపాతి, ధర్మపక్షపాతి. ఆయన ప్రభుత్వం సబ్సిడీ అడిగిన నాకు నవ్వు వచ్చినప్పుడు, సబ్సిడీ కాదు స్థలాలు ఇస్తేనే వస్తున్నాడు ఆయన.
చాలామందికి ఆయన వ్యక్తిగత జీవితం కానీ రైతు జీవితం స్వతహాగా ఆ కుటుంబం 40-50 ఎకరాల కుటుంబం, వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు అన్న రౌతుల పూడిపోతే ఆ రైతాంగ జీవితం అంత తెలుసు కనుక దాన్ని అంత అనుభవించడానికే అంత అద్భుతంగా ఈ సినిమాలో వచ్చింది. ఇది ఈ సినిమాకు సంబంధించింది. దురదృష్టం అంటే భారతదేశంలో నల్ల చట్టాలను నిరసించాలా. గతంలో వాజ్పేయి లాంటి వాళ్ళు కొంత తినేది. రాను నేతలకు ఏ దేశంలో ఇన్నేళ్ల పరిపాలనలో నెహ్రూ ఉన్నాడు, ఇందిరాగాంధీ ఉన్నారు, ఇంకోరును కానీ పేర్లు చెప్పను కానీ ప్రముఖంగా ఇద్దరు ఆ రాజకీయ పార్టీ స్వభావానికి భిన్నంగానే ఒక కౌటిల్యం, ఒక చాణక్యం, ఒక దుర్మార్గమైన నిరంకుశమైన చట్టాలతోని క్రూరంగా ఎవరి మాట అయినంత అంత బుద్ధిమం జరుగుతూ ఉంటే, అంత రైతులు అంత సలిలో వణుకుతూ ఉంటే కఠినంగా కర్కశంగా ప్రాణ మృత్యు ప్రీతిని అనుభవించే రాజ్య నేతలను కట్టుకావర మనుభూతం విసిరిన కసి విషపుకోర కాటునబడి ఎటు దోజక పారెను కన్నీటి దార కీడునే పల్లకిల మోస పీడకులే కొలువు తీర గోడే మిగిలిన దీనులకు ఎవరి ఆసరంటే ఇలాంటి కళాకారు నారాయణమూర్తి లాంటి వాళ్ళు, గద్దం లాంటి వాళ్ళు, వాళ్ళ అవసరము వాళ్ళ ఆ పని. తర్వాత ఈ కసితో పాటు తెలంగాణ ప్రభుత్వం నేను ఏదో విమర్శించని చెప్తలేను, చాలా రైతు బంధు హిస్టారికల్ పథకం చెప్పాలట్లా ఆ బ్యాలెన్స్ చెప్పినారు. అది రైతు బంధుకం ఎందుకంటే ఆ మంచి పథకం అది. తర్వాత నిరంజన్ రెడ్డి లాంటి వామపక్ష భావాలను అతను కొంటామని చెప్పడం, కొన్నారు కూడా. కొంత ఈ ప్రత్యామ్నాయ విజయన్ కానీ కేసీఆర్ కానీ జగన్ గారు అంటే నాకు చూడలే అక్కడ, కానీ అక్కడ కూడా జరుగుతూ ఉన్నది. కొంత మెరుగు అంటే ఉన్నాయి. ఇప్పటికీ ఖచ్చితంగా ప్రభుత్వాలలో మార్పు రావాలా జరుగుతారు. ఆ మెరుగును కూడా ఒక పాజిటివ్ కోణం, ఒక నిరంకుశ చట్టాలు, ఒక నెగిటివ్ దుఃఖాన్ని ఎంత చిత్రగా బట్టి సినిమాను చూసాక 3 సార్లు నా పక్కన నా పెద్ద ఆయన ఏడిచినాడు, ఇక్కడ వాళ్ళు ఏడిచినారు, కన్నీళ్ళు పెట్టినారు. ఆ డైలాగ్స్ అయితే పంచులు మీ కొనే వస్తువుల దగ్గర పెట్టుబడిదారుల రుణాలు, నీరవ్ మోదీ గాడు వాడు వీడు ఎగేసుకో, పైకేమో దేశభక్తి, పైకి జాతీయత. నాకు ఇష్టమే, నాకు ఈ దేశం అంటే ఇష్టం, వాజ్పేయి లాంటి మహాత్ములు ఇష్టం, గోవిందాచార్య లాంటి వాళ్ళు బీజేపీలో చాలా గొప్ప తరం ఉన్నది, ఏ కాదనం అది. ఏ రాజకీయ పార్టీలో విలువలు ఉన్న వాళ్ళు అంటారు, కాంగ్రెస్లో అంటూ ఉన్న వాళ్ళు అంటారు, సుందరయ్య గారు లాంటి వాళ్ళు అంటారు. కానీ ఈ చట్టాలు ఇలాంటి కిరాతకత్వాన్ని ఇంతమంది ప్రాణాలు పోతుంటే అంత కఠినంగా కరవకుండా వాడెట్లా ఊడతారు తండ్రి? అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ప్రశ్నించకుండా ఎట్లుంటారు? అదేం పద్ధతి? ప్రశ్నించకపోతే దుర్మార్గం ఉంటుంది. అంత కఠినత్వం ఎట్లుంటుంది? అలాంటి పద్ధతులు ఏంది అని ఈ సినిమా చూస్తే ద్వేషం కలుగుతుంది. రైతు పక్షపాతం. ఈ సినిమాని తీసిన నారాయణమూర్తి అన్నకు నేను ఎప్పటికీ, గద్దరన్నకు, నారాయణమూర్తి అన్నకు, వంగపండు గారికి వినమ్రంగా పాద నమస్కారాలు చేస్తూ, ఇక ఇప్పటికే ఎక్కువైంది, నేను ఏం మాట్లాడను. చాలా ఆ అనుబంధాల పాట అన్నీ మంచి సినిమా. ఆడాలి, ఇది ఆడాలి, మనం తీసుకుపోవాల్సిన అవసరం. నారాయణమూర్తి అన్నకు ఆడకుండా కోట్ల రూపాయల కమర్షియల్ అని ఇప్పుడు ఒక మిత్రున్నాడు, ఎర్ర సైన్యం భూమి ఆకాశంలో ఉన్న సినిమాని కిందికి పంపించింది. కోట్లు గుమ్మరించినది, వేగు చుక్కలు గుమ్మరించినాయి, దండోర గుమ్మరించింది. ఆయనకు సినిమా టెక్నిక్ తెలిసి గుమ్మరించగలిగితే నిబద్ధ ఈ సినిమా కూడా ఇంత కరోనా కాలంలో ఇది గుమ్మరిస్తుంది. పైసలు అన్నకు పైసలే కావాలనుకుంటే చాలా పెద్ద వాళ్ళు చెక్కులు రాసి తీసి ఇట్లా నామంగల ఇచ్చిన నాకు తెలుసు. అట్లాంటి ఆయనకు లేదా అదృష్టం అది, ఒక యోగిలాగా బతకడం, సుఖాలను హయ్యికాలను దహించడం. గద్దరన్న కూడా చెప్తుంటారు పెద్ద ఆయన. ఇట్లా ఒక తరం వీళ్ళంతా. ఇది నమస్కారం. మార్క్స్ చివరిగా క్యాపిటల్లో ప్రాఫిట్ ఈజ్ చీటింగ్ అంటాడు క్లియర్గా. అంటే ప్రాఫిట్ చిన్న కాదు, ఆయన చనిపోయే క్యాపిటల్లో. రెండవది, మార్క్స్ తను చనిపోయినప్పుడు తను లండన్ లైబ్రరీలో రాసుకుంది, కానీ అతని మిత్రులు అంటే అతను ఎత్తుకొని పోయేటప్పుడు ఓ 4 మొత్తుకుంటోళ్ళు ఓడు మొత్తుకుంటోడు ఉండాలి కదా, ఎవరు లేరు. ఆ డబ్బా ఏదో సంపాదించుకొని అలా పెట్టి మోసుకొని పోయి ఎవరికి కనిపించకుండా లండన్లో ఎక్కడో పాతి పెట్టారు. మీలాంటి పత్రికా విలేకరులు రీసెర్చ్ చేస్తూ అది వెతకంగా ఒక చిన్న శిల్పం కనిపించింది. ద ఫిలాసఫర్స్ ఇంటర్ప్రిటెడ్ ది వరల్డ్, ద యూనివర్స్, బట్ ది క్వశ్చన్ ఈజ్ హౌ టు చేంజ్ ఇట్. తత్వవేత్తలు ప్రపంచం గురించి భాష్యం మాత్రమే చెప్పారు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. దే ఆర్ ఫిలాసఫర్స్ అబౌట్ ది యూనివర్స్, అబౌట్ ది సొసైటీ, అబౌట్ ది ఫ్యూచర్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిస్ప్యూట్ విత్ దెమ్. వాళ్ళతో నేను పెద్దగా తవ్వుపడను. కానీ ప్రశ్నలు ఏంటంటే ఇప్పుడు ద క్వశ్చన్ ఈజ్ హౌ టు చేంజ్ ఇట్.
రైతన్న అనే సినిమా ఇట్ ఈస్ ఎన్ ఎ పొలిటికల్ క్వశ్చన్ ఆన్ కార్పొరేటర్ సిస్టమ్. దిస్ క్వశ్చన్ ఈజ్ జనరల్ క్వశ్చన్ ఈజ్ డిఫరెంట్. మన తక్కిన సినిమాలన్నీ జనరల్ క్వశ్చన్లు ఉంటాయి. ఓ లవ్ ఉంటుంది, ఫెయిల్ అవుతుంది, జగమే మాయ అంటాడు, ఏమంటాడు ఇంకా మరి, మనదందరూ ఫెయిల్ అవుతుంది. దట్ ఈస్ ఎ జనరల్ క్వశ్చన్. బట్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఎ జనరల్ క్వశ్చన్ అండ్ ఎ పొలిటికల్ క్వశ్చన్. ఇన్ ది పొలిటికల్ క్వశ్చన్ ఆల్సో, ఇఫ్ యు ఆర్ క్వశ్చనింగ్ ఎ సిస్టమ్, 1990 తర్వాత గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, ఓ ప్రపంచ ప్రజలారా వినండి, మేము కనిపించం. ఇప్పుడు కార్పొరేటర్ గురించి చెప్పిన సినిమా అంతా కూడా అదే, మేము కనిపించం, మా ఫిలాసఫీ మీకు చెప్తున్నాం మేము. దట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ సిన్స్ 1990. వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్, దట్ ఈజ్ గ్లోబలైజేషన్ అన్నాడు. చాలా ముద్దు పేరు పెడతారు మన చట్టాల గురించి అన్న చెప్పినట్టు. మీరు ఏమన్నా నమ్ముకోర్రా భయ్ అన్నట్టు, మనకు డిస్ప్యూట్ పెట్టడానికే. అవును ఏమయ్యా మంచిగానే అన్నాడు కదా, నువ్వు ప్రొడ్యూస్ చేసింది ఏమన్నా నమ్ముకో అంటే, నేను వంకాయలు పండించింది ఢిల్లీ తీసుకుపోయే వరకు ఉంటాయావా? దేర్ ఇస్ ఏ ప్రాబ్లం. కాబట్టి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, నేను అంతా చెప్పదలుచుకోలే, చాలా క్లియర్గా చెప్పారు. మార్కెట్ ఈజ్ మై ఫిలాసఫీ, వెరీ క్లియర్. మార్కెటే నా ఫిలాసఫీ, నాకు తత్వశాస్త్రం ఏం లేదు. నువ్వు ఏ ఇజమన్నా చెప్పుకో. నేను సెకండ్ ఏం చెప్పిండు, చీప్ లేబర్ ఈజ్ మై మదర్ కంట్రీ. నాకు జన్మభూమి జన్మభూమి ఏం లేదు, చీప్ లేబర్ ఈజ్ మై మదర్ కంట్రీ. థర్డ్ ఏం చెప్పిండు, ప్రాఫిట్ ఈజ్ మై గాడ్. సో దిస్ ఫిలాసఫీని ఒక సినిమాలో కానీ ఒక ఫామ్లో కానీ ఒక రూపంలో చెప్పాలి. సో దిస్ రైతన్న ఫిలిం, ఇట్ ఈస్ ఎ పొలిటికల్ క్వశ్చన్ ఆన్ ది సిస్టమ్, కార్పొరేటర్ సిస్టమ్ మీద ఆయన ఒక ప్రశ్నలు చెప్పాడు. ఈ సినిమా మొత్తంలో కార్పొరేటర్లు ది కల్చరల్ ఇన్వేషన్ ఎట్లా చేస్తారు అంటే, సాంస్కృతికమైన దండయాత్ర. వెరీ క్లియర్లీ గ్రామ్స్ అండ్ అంబేద్కర్ సేస్, పాలక వర్గాల యొక్క అధికారం పౌర సమాజం భావాలలో ఉంటుంది, ఆ భావాల్ని మార్చాలి. దట్ ఈస్ ది ఫిలిం. వేర్ ది గ్రామ్సీ సేస్, గ్రామ్సీ ఏమంటాడు, సాయుధ పోరాటం ఆయుధాల ద్వారా ఉత్పత్తి సాధనాల మీద నీ పెత్తనం వచ్చినా మరి భావాలు ఉన్నాయి కదా, రాముని మొక్కటోళ్ళు అది మొక్కటోళ్ళు. ఇప్పుడు సీత గురించి మాట్లాడిస్తారు డిస్కషన్లో. అందుకేమన్నాడు, పాలక వర్గాల యొక్క రాజకీయ అధికారం పౌర సమాజం భావాలలో ఉంటుంది, ఆ భావాల్ని మార్చాలి. దట్ ఈస్ ది ఫిలిం. మనం అందరం కూర్చున్నాం ఇక్కడ, ఆల్ ది మొత్తం ఫిలాసఫీ అయిన వాళ్ళు. అంటే పౌర సమాజంలోకి అది వెళ్ళాలి, అప్పుడు అది భౌతిక శక్తిగా మారుతుంది. సో అందుగురించే నేను ఒక 8 నెలల నుండి సిక్కున్నా, నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతా, ఏం తిన్నావు అని అడుగుతా, ఏడున్నావని అడుగుతా, చెప్పడు. నువ్వు మా ఇంటికి రావా అంటే అడుగుతా, రాడు. సొంత ఆస్తి లేనోడు నారాయణమూర్తి. దట్ ఈజ్ వాట్. నో బడి విల్ క్వశ్చన్. ఇల్లు లేదు, ఇంతో చిన్నదో పున్నదో, ఇంతో ఎడ్డిదో గుడ్డిదో, సొంత పెన్లం ఉండాలి కదా, పెన్లాం లేదు, ఆ సూటు లేదు, ఓ బూటు లేదు, ఒక బండి లేదు. నటిస్తాడా? సినిమాలు నటించినాడు ఉట్టిగంటే నడుచుకుంటూ పోతుంటాడు. అరే ఏడున్నావు రావా అంటే ఒక్కని అడిగిన ఒక మిత్రుడిని. అంటే ఐఎమ్ టెల్లింగ్ టు ది పత్రికలకు మీకు అందరికి చెప్తున్నా, ఒక వ్యక్తిత్వం లేకుంటే ఇట్లా ప్రశ్నించి ఇట్లా సినిమాలు తీయలేరు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం తన చివరి నెత్తురుబట్టును దారపోసిన వాడే చరిత్రను మార్చాడు. వాడే పులిలోకి పోగలిగిండు, వాడే సముద్రంలో దుంకగలిగిండు, వాడే తుపాకులకి ఎదురునడగలిగిండు, వాడే పైసలు నా చేతి మీద మైల పోని చల్లగలిగాడు. హూ విల్ చేంజ్ ది సొసైటీ? తాను నమ్మిన సిద్ధాంతం కోసం తన చివరి నెత్తురు బట్టును దారిపోయడానికి సిద్ధంగా. ఎక్కడున్నవా అంటే చెప్పాడు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, హైదరాబాద్లో ఇంటి కిరాయి కట్టలేక 50 కిలోమీటర్ దూరంలో పోయి ఇల్లు కిరాయి తీసుకుంటు. దట్ ఈజ్ నారాయణమూర్తి.
ఇంతమంది స్నేహితులము నువ్వెందుకు పోతావు రాబోయే అని నేను అడిగాను. అందుకే మిత్రులారా, చాలా రోజులైంది పాడలే. నీ శబ్దం కూడా ఒక విప్లవమే. ఎస్, భౌతిక శక్తిగా మారింది. పాడేం లాభం ఆడేం అనుకుంటా, అదొక భౌతిక శక్తిగా మారాలి. అందుకే నేను అక్కడి నుంచి అంబేద్కర్ దాకా ఇక్కడ దాకా మీకు కోట్ చేశాను చాలా. అన్నకు చాడతోటి వీళ్ళందరితోటి ఎప్పుడు కలుస్తుంటా, మాట్లాడుతూ. దిస్ సినిమా ఈజ్ ఎ క్వశ్చన్ ఆన్ కార్పొరేటర్ వ్యవస్థ. ఎట్లా కార్పొరేటర్ ఎట్లా చూపించిండు, ప్రొడ్యూసరు కన్జ్యూమర్ అయిండు. గమ్మతల్లాది. అందుకే ఇప్పుడు ఇవన్నీ చచ్చిపోయారు. ప్రొడ్యూసర్ కన్జ్యూమరే కాదు, డెడ్ క్యాపిటల్ కొనుక్కొచ్చుకుంటారు రైతు. ఆయనకి పనికిరాని స్మార్ట్ ఫోన్, ఆయన పనికిరాని బెడ్లు ఇవి కొనుక్కొచ్చుకున్నా, అన్ని వీడు ఇచ్చినాయి. వెన్ ది ప్రొడ్యూసర్ హ్యాస్ బికమ్ ఏ కన్జ్యూమర్, దెన్ ది కన్జ్యూమర్ హ్యాస్ కమ్ ఇన్ టు ది డెప్ట్. అభివృద్ధి వయా, మందులు కొనుక్కొచ్చుకో, అది కొనుక్కొచ్చుకో, ట్రాక్టర్ కొనుక్కొచ్చుకో, నీకు అప్పులు ఇస్తా, కనిపించలే కార్పొరేటర్. దట్ ఈస్ ది యాక్చువల్ సిస్టమ్ ఆఫ్ దిస్ కంట్రీ. ప్రపంచంలో జరుగుతున్న కనిపించినటువంటి వరల్డ్ బ్యాంక్, IMF, మల్టీనేషనల్ కంపెనీ, WTO వీళ్ళు కనిపించరు. ఇంతకుముందు అన్న ఎవరో చెప్పారు, 6 ఉన్నారు. మన పెద్ద ఆయన కూడా చెప్పిండు, వాళ్ళు నడిపిస్తుంటారు, వాళ్ళు కనిపించరు. మనం ఎందుకు టాటానో ఇంకో 4-5 పేర్లు ఎందుకు? ఆ కనిపించని శత్రువును చూపిస్తాడు ఇలా ఈ సినిమాలో. ఒక ప్రొడ్యూసరు పెండేసుకొని పంట పండించుకుంటానికి, నీకు చాలా అభివృద్ధి అవుతుందంటే మందు కొనుక్కొచ్చుకున్నాడు, ట్రాక్టర్ కొనుక్కొచ్చుకున్నాడు, నీకు అప్పిస్తా అన్నాడు, లోన్ ఇస్తా అన్నాడు. సో వెన్ ది ప్రొడ్యూసర్ హ్యాస్ బికమ్ ఏ కన్జ్యూమర్, ద కన్జ్యూమర్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ద ఇంటర్నేషనల్ డెప్ట్, దెన్ ఈ వెంట్ టు డై. దాని పరిష్కారం చావడానికి పాలకుడు కూడా దాన్ని సాల్వ్ చేయలేకపోయాడు. ఆయన ఫిలింలో క్లియర్గా చెప్పాడు, 70% రైతాంగం ఉన్నప్పుడు, 80% రైతాంగం ఉన్నప్పుడు, 20% ఇండస్ట్రీ ఉన్నప్పుడు, నీ పాలసీస్ అన్నీ ఇక్కడ నుండి వీళ్ళని పైకి లేపుతావా, ఇటున్నోళ్ళను డెప్ట్ చేస్తావా? పోని మానవీయంగా ఆలోచించుదాం. బువ్వ పెట్టేటోని ముందు బతికించుకుంటావా, ట్రాక్టర్ చేసేటోని ముందు బతికించుకుంటావా? అరే ఇదేమన్యాయం. అదేంది ఎంకన్నా లక్షాధికారైన, అది లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారం. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారం భూమింగపోడు, విత్తమార్జన చేసి విర్రవీగుట కాని కుడువ పెట్టిన తనము కుడువబో సోడు సుదకు. మా మోడీకి ఎప్పుడు అర్థం రైతం. ఇప్పుడు రైతన్న సినిమా చెప్పినట్టు మోడీకి ఎప్పుడన్నా యాది ఎందుకు రాదువా? కనిపించగానే బువ్వ కనిపించే, నోట్లో పోయగానే ఛాయ్ కనిపించే, నిద్ర రాకపోతే ఏమో తాగుతాడో లేదు, ఇంత మందు తాగితే ఆడ కనిపించే సారా మనకందరికి. అందుకే ఇక్కడ చాలా మంచి చెప్పాను. సో మిత్రులారా, ఒక వ్యక్తులు కాదు, హీ హాజ్ బికమ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండస్ట్రీ. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. నేను ఈ మొత్తం ఈ ప్రపంచాన్ని, దేశాన్ని, ఈ రాష్ట్రంలో ఒకే పాటను 28 భాషలు పాడేవాళ్ళం. 32 మంది కళాకారుల్లో 2 బతుకున్నాం. దట్ ఈజ్ అవర్ హిస్టరీ. 32 మంది కళాకారులు 1970లో పాడుతూ రోడ్డు మీద వెళ్ళిపోయినప్పుడు, ఇండస్ట్రీస్ ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, మీడియా ఆఫ్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు 32 మందివి 4-5 అమ్మాయిల భీములో 2 బతుకున్నాం. తో ఎంత గొప్పవాడంటే ఈ 32 మందిలో 30కి అన్నం పెట్టినటువంటి మహానుభావుడు. దాట్ ఈస్ వాట్. ఏదో రూపంలో అంటే నేను ఇక్కడ ఎందుకు చెప్తానంటే, మనిషికి ఒక కమిట్మెంట్ లేకుంటే ఇలాంటి సినిమాలు తీయడు. ఒక కమిట్మెంట్ ఉంది కాబట్టి ధైర్యంగా తీసింది. కాబట్టి కార్పొరేటర్ వ్యవస్థని ప్రశ్నించినటువంటి సినిమా రైతన్న. ఓ ప్రొడ్యూసరు కన్జ్యూమర్ మధ్య జరిగినటువంటి, లేకుంటే ఎందుకు ఆ లోన్ ఎందుకు తెచ్చుకున్నాడు, మందులు ఎందుకు కొనుక్కొచ్చుకున్నాడు, రైతు పెండేసుకొని ఇంత కాలబడి వస్తుండే కదా. సో దిస్ ఈజ్ ది యాక్చువల్ ది ఇంపీరియలిజం యొక్క మ్యాథ్స్. అది అర్థం కాదు. అక్కడ చిక్కుకొని ఉంది భారతదేశం, అక్కడ చిక్కుకొని ఉంది వ్యవస్థ. సో మిత్రులారా, పత్రికా విలేకరులారా, తో చేంజ్ చేయాలి కదా. నేను చాలా రోజుల నుంచి పాడలే. మా చాడన్నకి చెప్పిన,
ఏదో స్టాచ్యూ ఇనాగ్రేట్కి రమ్మంటే రాలేదే, నీ దండం పెడతా చూస్తాను. ఇప్పుడు ఏం చెప్దామంటే రిలే పరుగు అని ఉంటుంది, పత్రికా విలేకరులు రాసేయండి. రిలే పరుగు అంటే ఈ జెండాను తీసుకొని ఉరికి ఇంకోరికి ఇవ్వాలి. నేను అట్లా చేస్తా. ఈ సినిమాలో పాడిన అశోక్ కానీ మా వాళ్ళు ఇంకన కానీ నేను కానీ మేము సినిమాలో వాడింది ఇప్పుడు సెన్సార్ అయింది కదా, అదే వాడతాం. దుక్కులు దున్నిన రైతు సేతులకు బేడీలెందుకు రోరన్న, ఆ మొక్కలు నాటిన కూలీలనెందుకు జైల్లో పెట్టినరో రాయన, మాటలు రాని రైతు కూలిపై లాటి దెబ్బలేలా. దిస్ ది క్వశ్చన్. అది ఏమంటారు? వాళ్ళకి ఎప్పుడు రోజు మండది పంట, 6 నెలలకు కానీ ఇక అది నిండిందనుకో, కోడలకు పెళ్ళానికి బామ్మర్దికి టెలిఫోన్ చేస్తాడు, ఓయ్ ఆడికి రా పలాన్ దగ్గరికి అంటే ఈదులకు రమ్మంటాడు. తో చాలా క్లియర్గా చెప్పాడు సినిమాలో, వ్యవసాయము దండుగ కాదు, వ్యవసాయము పండుగ. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ నిర్మాణాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఒక కళాకారుడు కానీ ఇది కానీ పాడలే. అయితే ఈ సినిమాను ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి నేను ముందే చెప్పినట్టు హౌ టు చేంజ్ ఇట్ అంటే ఇది ఎట్లా చేంజ్ చేయాలి. ఢిల్లీకి పోవడమా, పల్లెలో ఉన్న రైతాంగం దగ్గరికి పోవడమా, 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అన్నలాంటి పెద్దలు వెళ్ళారు. నేనేమంటున్నంటే ఒక ప్రాంతంలో మన సంఘాలన్నీ నిర్ణయిస్తే పల్లె నుండి పల్లెకు వ్యవసాయం దండుగ కాదు పండుగనే చెప్దాం అంతే. ఎక్కువ పెద్దగా ఎవరిని తిట్టడం ఎందుకు? వై షుడ్ వి క్వశ్చన్ హిమ్? అబ్సల్యూట్లీ వీ కెన్ క్వశ్చన్ హిమ్. వ్యవసాయం దండుగ కాదు పండుగ అంటాడు. మావాడు పాట రాసి పడేసేస్తాడు గల్లీసినోడు. అరే ఏం బండి ఎక్కుర్రా యువకుల్లారా, మా వ్యవసాయ బిడ్డల్లారా, పరీక్షలు రాసి సావకుర్రా, గడ్డి పండిద్దాం. గడ్డి పండించుకొని ఈ దేశంలో బతకొచ్చు. పుట్టి గడ్డి ఉంటే 2 ఆవులకు మేకలకు పడేసి బతకొచ్చు. బతకడం కష్టం కాదు ఈ దేశంలో. ఈ దేశంలో బతకడం చాలా ఈజీ. సకల సంపదలు గల్ల దేశములో దరిద్రం ఎట్లుందో, సుజలాం సుఫలాం ఇసి దేశమే రోటీ మ్యాంగై క్యూ రే బాయి. ఏం బాధలేదు. అందుకే మూర్తి, యు ఆర్ ఏ ఇన్స్టిట్యూషన్, ఇట్స్ నాట్ ఏ ఫిలిం, ఇట్స్ నాట్ ఏ జోక్. క్వశ్చనింగ్ ఏ కార్పొరేట్ సిస్టమ్. ఆ ప్రశ్న పొలిటికల్ క్వశ్చన్ ఈజ్ డిఫరెంట్, ఏ జనరల్ క్వశ్చన్ ఈజ్ డిఫరెంట్. పొలిటికల్ క్వశ్చన్ ఈజ్ ఇంటర్రిలేటెడ్ టు ది పార్లమెంట్, ఇంటర్రిలేటెడ్ టు దిస్ అసెంబ్లీ, ఇంటర్రిలేటెడ్ టు ది సుప్రీం కోర్ట్. ఆ సిస్టంలో ఉన్న 3ని ప్రశ్నిస్తుంది పొలిటికల్ ప్రశ్న. జనరల్ ప్రశ్న జనరల్గా వస్తాం, ఏమయ్యా మాకు పెన్షన్ రాలే, ఇట్ ఈస్ ఎ జనరల్ ప్రశ్న, ఇంటర్రిలేటెడ్. బట్ హియర్ వెన్ యూ ఆర్ క్వశ్చనింగ్ ఏ కార్పొరేట్ సిస్టమ్, యు ఆర్ క్వశ్చనింగ్ ది పార్లమెంట్. నువ్వు పార్లమెంట్లో ఎందుకు రద్దు చేయమని అడుగుతున్నాడు. ఇట్స్ నాట్ ఈజీ. దట్ ఈస్ ది ఫిలిం. అంటే అది ఫిలిము. దాన్ని నేను ఐఎమ్ పెద్ద లీడర్, చాలామంది పొలిటికల్గా ఉన్నారు. ఐఎమ్ అనలైజింగ్ యాజ్ ఎ పొలిటికల్గా చెప్తున్నా. పాటలు ఎట్లా రాస్తానో ఇది కూడా అట్లనే చెప్తా. మన ఆయనకి ఎప్పుడైనా పాట, మొన్న పాట వినిపించిన, ఏం రాస్తలేవు అన్నాడు. నేను ఎంత స్మార్ట్గా ఉన్నాను మామ, నాకు స్మార్ట్ ఫోన్ కొని మామ, సెల్ఫీ తీసుకొని ఫ్రేము కట్టుకొని అద్దంలో నిన్ను చూసి ముద్దు పెట్టుకుంటాను. అడవిలో ఉన్నదానికి నీకు సెల్ఫీ ఫోన్ ఎందుకే? స్మార్ట్ ఫోన్ 20,000 కావాలా నువ్వు అడవిలో అంటే అదంటుంది. ఈయన చెప్తున్నాడు, తప్పక కొనిస్తేనే పిల్ల, అప్పటిదాకా నీకు కోడి పెట్ట కొనిస్తా, గుడ్డుకు గుడ్డ అవుతుంది, పిల్లకు పిల్ల అవుతుంది, ముల్లెకు ముళ్ళ అవుతుంది, అప్పు తీరంగానే తప్పగా కొనిస్తా. ఎప్పుడు అడిగితే కిరికిరి చేస్తావు, మిడ్నైట్ షో ఆన్లైన్లోన లైన్ కలుపుకోవచ్చట, బటన్ ఒత్తితే మటన్ ఇంటికి వస్తుందట, మిడ్నైట్ షో చూసి గుడ్ నైట్ అనొచ్చట బావా అన్నది. దట్ ఈజ్ కార్పొరేటర్. దట్ ఈజ్ కార్పొరేటర్. దట్ ఈజ్ ది రైతన్న ఫిలిం.
అది చాలా బాధ అనిపించింది. మూర్తి ఎందుకు ఇంత బాధపడ్డాడు, ఇంత ఫస్ట్ షో అంతా కూడా ఇంత బాధ నొప్పించి చేత కాలేదు, ఆరోగ్యం లేదు, హాస్పిటల్లో ఉన్నా. నేను ఎక్కడ పోయినా పత్రిక వాళ్ళు వీళ్ళకేం చెప్పడం లేదు. 7 రోజులు హాస్పిటల్లో జాయిన్ అయినా నిమ్స్లో. అందరూ డాక్టర్ దయగలరు కాబట్టి పొద్దంతా ట్రీట్మెంట్, పొద్దు వీకంగా పారిపోతురు. నేను చెప్దామన్నా, ఇంకన్నా చెప్పిన కదా నీకు, ఇంకన్నా కానీ చెప్పిన ఇది ఇలా తప్పించుకుంటే ఎట్లుంటుంది రా అన్న. కుదరదు అన్నాడు. సో మూర్తి ఎక్కడో ఒక ప్రాంతం నుంచి అన్నలాంటోడు వచ్చి ఇనాగ్రేట్ చేస్తే అగైన్ నా గూసి గుంగడి గజ్జలు కట్టుకొని నడవలేను ఎక్కువ దూరం, ఎక్కువ మాట్లాడ. వ్యవసాయము దండుగ కాదు, వ్యవసాయము ఒక పండుగ. వ్యవసాయక దేశ ప్రజలారా మీరు చింత చేయకండి ఎన్ని చట్టాలు వస్తాయని అనే ఒకవైపు సినిమా ఇక్కడ రిలీజ్ అవుతుండగానే మరోవైపు ఆ సినిమాలో పాడిన కవులు ఉన్నారు. మా వాళ్ళు మన అతో అశోక్ ఉన్నాడు, అన్న ఉన్నాడు, నేనున్నా, మా బావ. ఆయన చూడగానే కన్నీళ్ళు వచ్చినాయి. మా బావ అంటే వంగపండు ప్రసాద్. యుద్ధం బుట్టను యుద్ధం అట్లా దుంకుతాడు. ఆయన చనిపోయాడు, అమరుడు జోహార్లు. సో వీళ్ళందరం ఉన్నాము కాబట్టి వీళ్ళు ఉన్నారు, అందరికీ నిర్మాణాలు ఉన్నాయి. ఒక దగ్గర స్టార్ట్ చేయండి. ఎస్, మీరు మన చెప్పారు, ఒక దగ్గర స్టార్ట్ చేయండి. పల్లె నుండి పల్లెకు వ్యవసాయం దండుగా కాదు,